గతంలో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్న అనిత పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ పాట రాసి పాడిన నాగరాజు కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం యథార్థ ప్రేమ కథ. సిఆర్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి చరణ్ రాజ్ దర్శకుడు. సీనియర్ హాస్య నటుడు సుత్తివేలు సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మనిషిలో మంచిని పెంచుతుంది, పగ ద్వేషాన్ని పెంచుతుంది, ప్రేమని చంపుతుందిరా. మనిషి తను అనుకున్న దాన్ని కోరుకున్న దాన్ని సాధించలేకపోతే తను మనిషి అన్న విషయమే మర్చిపోతాడురా. వాడు మృగంలాగా మారిపోతాడు. అందుకే యాసిడ్ దాళ్ళు, కత్తిపోట్లు, సజీవ దహనాలు. అందుకు ఈరోజు వీళ్ళ మరణం కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యంరా. ఈ సంగతి ప్రేమికులంతా తెలుసుకుంటే ప్రేమ ఇలా అనాథలాగా నడి రోడ్డు మీద చావదురా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని మా చరణ్ రాజ్ సార్ గారు ఒక మంచి చిత్రాన్ని తీయడం జరిగింది. నా పాటను ఆదరించినట్టుగానే నా సినిమాను కూడా మీరు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా. నన్ను నేనే మరిచా, నీ నీడై నడిచా, ఇది కలేం కాదు మనసా. రాక్షసులై రక్కసులై కుక్కలవలె కాటేస్తూ, ప్రేమంటూ పెళ్ళంటూ కాదంటే కాల్చేస్తూ, ఎంతమంది నీ మీద పెట్టుకున్న ఆశల కంటే దాని ప్రేమ ఎక్కువైందరా నీకు? చెప్పరా, చెప్పు. ఒరేయ్, మేమంతా కావాలనుకుంటే ఈ గుమ్మం దాటి లోపలికి రారా. అదే కావాలనుకుంటే వెళ్ళిపోరా, అలాగే వెళ్ళిపో. అంటే ఈ అనిత నాగరాజ్ ఏం చెప్పారో అప్పుడు అదే మేము బేస్ చేసుకుని సినిమా చేశాము. ఈ సినిమా తప్పకుండా అందరూ చూస్తారు, ఎందుకంటే ఈ సినిమా వేరే దేనికోసం నేను చేయలేదు, ఒక రియల్ లవర్స్ చేస్తున్నాను. సినిమా చూసి మీరందరూ నాకు ఎలా ఉంది ఏంటని చెప్పాలి. ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. చందమామా చందమామా వెదకకి వెన్నెలమ్మ జాడయేదని. నీ అమ్మవాడు నా కోసం నీని ఉంటాడు, నీ అయ్యవాడు నా కోసం పెంచి ఉంటాడు, ఆ బ్రహ్మవాడు నా కోసం చెక్కి ఉంటాడు. అనిత ఓ వనిత, నా అందమైన అనిత. బ్రతుకున్న ప్రతి జీవికి ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించుకొని బయటకు చెప్పుకునే పరిస్థితి కొంతమంది మనసుతో చెప్పుకుంటారు, కొంతమంది మనిషితో చెప్పుకుంటారు. ఆ రెండు తేడాలే ఉంటాయి. ఈ మనిషితో చెప్పుకునేటటువంటి కథలకి మనం మనసుతో చెప్పుకునే కథలన్నీ ఆపాదించి దానికి జోడించి మన అనుభవాన్ని దాచిపెట్టుకొని మనలో దాచిపెట్టుకున్నటువంటి బాధని, ఆనందాన్ని, ఆవేశాన్ని ఆ కథల ద్వారా బయటికి వ్యక్తీకరించుకోవటం వల్లనే మంచి మంచి ప్రేమ కథలు ఇప్పటిదాకా వచ్చింది. ప్రేమ లేకుండా సినిమా బాగోదు. ప్రేమే సినిమా, సినిమానే ప్రేమ. సినిమాను ప్రేమించే వాళ్ళే ప్రేమ సినిమాలు తీస్తారు. ప్రేమ లేకుండా ఏ కథ లేదు. నమ్మవుగా చెలియా, నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా. కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట.